హే గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒకసారికి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ మీ టైటిల్ తమిళలో అయితే చూసే ఉంటారు. ఫ్రెండ్స్, వీడియోలో ఒకసారికి 8 డేటా సేవింగ్ టిప్స్ గురించి అయితే మాట్లాడతాను అనమాట. ఎందుకంటే అందరి దగ్గర ఒకసారికి వైఫైస్ అయితే ఉండవు. ఒక 8 టిప్స్ అయితే ఇస్తాను మీ మొబైల్ డేటాను సేవ్ చేసుకోవడానికి. వైఫై డేటా గురించి నాకు ఐడియా లేదు. సో ఎవరైతే మొబైల్ డేటా మీద డిపెండ్ అయి ఉంటారో 1 GB వస్తూ ఉంటుంది, 1.5 GB, 2 GB వస్తూ ఉంటుంది. సో చాలా కొద్దిగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. డేటా అనేది ఫాస్ట్గా 100% కంప్లీటెడ్, 100% ఎగ్జాస్టెడ్ ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఫుల్ లైఫ్లో ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఫుల్ ఆ డే మొత్తం కొంచెం బోరింగ్గా మనకైతే అనిపిస్తూ ఉంటుంది. సో కొద్దిగా మీ డేటా సేవ్ చేసుకొని ఎట్లా యూజ్ చేసుకోవాలి, కొన్ని టిప్స్ నేను మీకోసం అయితే తీసుకొచ్చాను. అండ్ యూస్ఫుల్ కంటెంట్ నేను మీకోసం అయితే తీసుకొస్తాను. సో రెగ్యులర్గా వీడియోస్ అయితే రావట్లేదు నాకు తెలుసు. సో టాపిక్స్ రీసెర్చ్ చేయాలంటే టైం అయితే పడుతుంది. సో మంచి కంటెంట్ నేను మీకోసం అయితే తీసుకొస్తాను అనమాట. కీప్ సపోర్టింగ్. వీడియో లైక్ చేయండి. ఎవరు లైక్ చేయాలి, ఒక 200 లైక్స్ టార్గెట్గా ఇస్తాను. 200 లైక్స్ చూద్దాం, కంప్లీట్ చేస్తారేమో. అండ్ వీడియోని మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అండ్ కొద్దిగా వచ్చారో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకెవరు చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్కి అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, టిప్స్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న సజెషన్ నేను మీకు అయితే ఇస్తాను అనమాట. సో అదేంటంటే డేటా యూసేజ్ లిమిట్ అయితే పెట్టుకోండి గైస్. సో దట్ మీకు ఒక అవగాహన ఉంటుంది అనమాట, ఎంత మేము యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 GB నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరైతే యూజ్ చేస్తుంటారు మొబైల్ డేటా మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో 2 GB మీకు వచ్చింది అనుకోండి డేటా ప్యాక్, మీరు ఏం చేస్తారంటే డేటా లిమిట్ అయితే ఇప్పుడు ఈ మధ్యన వచ్చే స్మార్ట్ ఫోన్స్లో అన్ని మనకు డేటా లిమిట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక 500 or 1 GB డేటా లిమిట్ అయితే పెట్టుకోండి. సో దట్ అది క్రైటీరియా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇంత మీరు యూజ్ చేస్తారు అని. సో అప్పుడైనా కొంచెం కొద్దిగా యూజ్ చేసుకుంటారనమాట, కొంచెం మినిమైజ్ అయితే చేస్తారు మీ యూసేజ్ని. సో నా టిప్ ఏంటంటే డేటా లిమిట్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు 2 GB వస్తే 1 GB డేటా లిమిట్ పెట్టుకోండి. ఒకవేళ మీకు 1 GB వస్తే 500 MBకి అయితే పెట్టుకోండి. సో సగం డేటా లిమిట్ అయితే పెట్టుకోండి. సో దట్ మీకు కొంచెం అవగాహన ఉంటుంది అనమాట, ఎంత నేను యూజ్ చేస్తున్నాను, ఇంకా ఎంత ఉంది, ఎంత మిగిలి ఉంది అని. సో అదొక చిన్న సజెషన్. ఫ్రెండ్స్, ఇక మనం టిప్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసరికి గైస్, ఇప్పుడు ఈ మధ్యన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీరు ఏమైనా కొన్నారనుకోండి, ఒక 1 year లోపు స్మార్ట్ ఫోన్ అనుకోండి. ఈ మధ్యన వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్లో వచ్చేసరికి ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. అదేంటంటే డేటా సేవింగ్ మోడ్ అయితే, డేటా సేవర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్లో వెళ్ళండి, డేటా సేవర్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇదేం చేస్తుందంటే ఇదే మీ సగం పని అయితే చేస్తుంది అనమాట. సో ఇది మీ డేటా మొత్తం మినిమైజ్ అయితే చేస్తుంది. హై క్వాలిటీలో చూపించే మీరేమైనా వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటారు, హై క్వాలిటీలో చూపించే ఫొటోస్ అంతా కొంచెం రెజల్యూషన్ తగ్గించి మినిమం క్వాలిటీలో చూపిస్తుంది. మీ డేటా అనేది చాలా మట్టుకు అయితే సేవ్ అవుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే డేటా సేవింగ్ మోడ్ ఖచ్చితంగా అన్నింటిలోనే ఉంటుంది. వెళ్ళి ఒకవేళ మీకు దొరకకపోతే సెర్చ్ చేయండి, టాప్లో సెర్చ్ బార్ ఉంటుంది సెట్టింగ్స్లో. డేటా సేవింగ్ మోడ్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇదే మీకు ఒక 10% దాకా డేటా అనేది సేవ్ అయితే చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేవి ఆటో అప్డేట్స్ కానీ ఎవ్రీథింగ్, వైఫై అంతా ఆఫ్ చేస్తుంది. మీకు కావాల్సిన యాప్ మాత్రం డేటా అయితే వస్తుంది అనమాట. అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా ఓల్డ్ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం డేటాలి అండ్ ఇంటర్నెట్ గార్డ్ అని కొన్ని యాప్స్ అయితే ఉంటుంది. వీలైతే నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. ఆ యాప్స్ పెట్టుకోండి. మీకు ఏమేమి అప్లికేషన్స్ కావాలో దానికి మాత్రం ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఇవ్వండి. అక్కర్లేని వాటికి మాత్రం మీరు వైఫై అండ్ మొబైల్ డేటా మొత్తం ఆఫ్ చేసేయండి. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు కావాల్సిన యాప్స్కి మాత్రం డేటా వెళ్తుంది. అక్కర్లేని ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంది, మీకు అక్కర్లేదు అమెజాన్ నుంచి వస్తుంటుంది, గ్రోసరీ షాప్స్ యాప్స్ నుంచి మీకు అయితే వస్తుంటుంది. దానికంతా డేటా అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. సో డేటా రిస్ట్రిక్షన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఓల్డ్ స్మార్ట్ ఫోన్ యూస్ చేసే పని అయితే అప్లికేషన్స్ అయితే వేసుకోండి. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం డేటా సేవింగ్ అయితే ఆన్ చేసుకోండి. ఇది ఒక పెద్ద టిప్, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి సెట్టింగ్స్లో వెళ్ళి డేటా యూజేజ్ ఒకసారి చెక్ చేయండి గైస్. ఏ యాప్ ఎంత యూజ్ అవుతుంది. ఇక్కడ నా దాంట్లో చూసుకుంటే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. సో ఇక్కడ చూడవచ్చు, యూట్యూబ్ అయితే చాలా వరకు డేటా అయితే నాదైతే తీసుకుంటుంది. ఎందుకంటే యూట్యూబర్ కాబట్టి కొంచెం ఎక్కువ యూట్యూబ్ అయితే చూస్తుంటాం, ఎక్కువ యూట్యూబ్ అయితే చేస్తుంటాం కాబట్టి యూట్యూబ్ కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటుంది. సో దాంట్లో మీరు ఎక్కువ యూజ్ చేసే యాప్ ఏంటి, అది మీరు యూజ్ చేస్తున్నారా, ఓకేనా. ఒకవేళ మీరు అది యూజ్ చేయకుండా అది ఎక్కువ డేటా మీకు కన్స్యూమ్ చేస్తుంది అనుకోండి, వెళ్ళండి యాప్ సెట్టింగ్స్లో వెళ్ళండి. అక్కడ వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ డేటా అని ఒక ఆప్షన్ అయితే ప్రతి స్మార్ట్ ఫోన్స్, షామీ, రియల్మీ, శాంసంగ్, వివో, ఒప్పో అన్నిట్లో కూడా ఈ డేటా సేవింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ డేటాని రిమూవ్ చేయడానికి ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. యాప్లో వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్ డేటా అయితే ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ థర్డ్ ఒకసారికి ఆటో సింక్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి గైస్. సో ఇప్పుడు జీమెయిల్ అనుకోండి, గూగుల్ ఫొటోస్ అనుకోండి, ఫోటో క్లిక్ చేస్తారు కెమెరా నుంచి, నెట్ ఆన్లో ఉంటే మాత్రం చక్కగా అప్లోడ్ అయిపోతుంది అనమాట మీ అకౌంట్లోకి. సో ఇవంతా మనకు అంత ఫాస్ట్గా అక్కర్లేదు. సో అవసరమైనవి మాత్రం మీరైతే బ్యాకప్ అయితే చేసుకోండి. ఆటో సింక్ మొత్తం మీ మీడియా కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అంతా మీ పర్మిషన్ లేకుండానే డేటా ఆన్ చేయగానే, ఫోటో క్లిక్ చేశారు, డేటా ఆన్ చేయగానే మీ గ్యాలరీ నుంచి గూగుల్ ఫొటోస్కి అయితే అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. సో అన్నెసరీ ఫొటోస్ ఏదో ఒకటి ర్యాండమ్గా తీసారో అంతా మొత్తం అప్లోడ్ అయిపోతుంటుంది. మీ డేటా అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లో వెళ్ళండి,
గూగుల్ అకౌంట్ ఆప్షన్ ఉంటుంది అట్లా. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అకౌంట్ సింక్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. అకౌంట్ సింక్ అయితే అన్ని ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలో మాన్యువల్గా అప్పుడు మాత్రం మీ గూగుల్ ఫొటోస్లో అయితే ఎక్కించుకోండి, అక్కర్లేనివంతా రిమూవ్ అయితే చేయండి. సో ఇది ఆటో సింక్ ఆఫ్ చేయడం వల్ల మీ కాంటాక్ట్స్ కానీ మీ ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ చాలా వరకు అప్లోడ్ అయిపోతుంటుంది మీ పర్మిషన్ లేకుండా. సో దాన్ని అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. అవసరమైనప్పుడు మాత్రం ఆన్ చేసుకోండి, బ్యాకప్ అయితే చేసుకోండి, తర్వాత ఆఫ్ అయితే చేసేయండి. సో ఇది చాలామంది అయితే ఆన్ చేసి పెట్టుకుంటారు. ఆటో సింక్ అయితే గూగుల్ నుంచి ఆటోమేటిక్ ఆన్లో వస్తుంది. సో సెట్టింగ్స్లో గూగుల్ అకౌంట్లో ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి, మీకు చాలా వరకు యూజ్ అవుతుంది గైస్. అండ్ ఇంకొక చిన్న టిప్ వస్తారు గైస్, అక్కర్లేని అప్లికేషన్స్కి మొత్తం నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి గైస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఫ్లిప్కార్ట్ అనుకోండి, ఫ్లిప్కార్ట్లో మీరు ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేస్తారు. సో అది అవుట్ ఆఫ్ డెలివరీ వచ్చిందని ఒక నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ రావాలంటే నెట్ అయితే కావాలి. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని ఒక నోటిఫికేషన్, లేదా ఏదైనా సేల్స్ వస్తుంది, సో ఈ మొబైల్ మనకు 10,000లో లభిస్తుంది అని ఒక నోటిఫికేషన్. ఇవంతా మనకు అక్కర్లేదు. సో మీరు ఏం చేస్తారంటే అవసరమైన అప్లికేషన్స్కి మాత్రం లైక్ వాట్సాప్ కావాలి, ఫేస్బుక్ కావాలి, అట్లాంటివి మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. అక్కర్లేని మాత్రం నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. అక్కర్లేని ఇట్లా నోటిఫికేషన్స్ రావడం వల్ల మీ బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అయితే అవుతుంది. సెకండ్ వచ్చరికి అది రావాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది కావాలి. ఒక్కొక్క యాప్ ఒక్కొక్క ఎంబీ తీసుకున్నా కానీ 10 యాప్స్కి మనకు 10 MB అయితే ఫసక్ అయిపోతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే అన్నెసరీ అప్లికేషన్స్కి నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చరికి గైస్ లైటర్ వర్షన్స్ అయితే యూజ్ చేయండి గైస్. లైటర్ వర్షన్స్ అంటే ఫేస్బుక్ లైట్ కానీ, ఇన్స్టాగ్రామ్ లైట్ అయితే లేదు, టెలిగ్రామ్ లైట్ కానీ, చాలా లైటర్ వర్షన్స్ అయితే ఉంటుంది. లైటర్ వర్షన్స్ అని మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేసి మీకు కొన్ని టన్స్ ఆఫ్ లిస్ట్ అయితే వస్తుంది. బ్రౌజర్లో మీకు లైటర్ వర్షన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి లైటర్ వర్షన్ అయితే ఉంటుంది. లైటర్ వర్షన్ ఈజ్ ఈక్వల్ టు లైట్ డేటా అనమాట. చాలా తక్కువగా మనకైతే డేటా అనేది కన్స్యూమ్ చేస్తుంది. అండ్ మీ ర్యామ్ అండ్ మీ స్మార్ట్ ఫోన్ కూడా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి గైస్ ఏవైతే మీ సాఫ్ట్వేర్ కానీ, మీ మొబైల్ సాఫ్ట్వేర్ కానీ, అండ్ ఏదైతే నార్మల్ మీరు యాప్స్ యూస్ చేస్తుంటారో సో అప్డేట్స్ కానీ మీరు ఏం చేస్తారంటే ఆటో అప్డేట్ అయితే ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి గైస్. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీ దగ్గర ఒక 800 MB డేటా అయితే ఉంటుంది అండ్ ఒక కొత్త అప్డేట్ అయితే వస్తుంది. దాని సైజ్ వచ్చేసరికి 1 GB అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పాకెట్లో పెట్టుకుని డేటా ఆన్ చేసి ఉంటారు. సో ఆటోమేటిక్ అప్డేట్ వస్తుంది, ఆటోమేటిక్ అయిపోతుంది, 800 MB దాకా అవుతుంది. తర్వాత డేటా అనేది ఆఫ్ అయిపోతుంది, 100% యూజ్ అయితే వస్తుంది. అక్కడ ఒకటి మీ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో అది కూడా అప్డేట్ కాదు అండ్ మీ డేటా కూడా ఫసక్ అయిపోతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లో వెళ్ళండి, ఏదైతే డేటా ఆటో అప్డేట్ ఉంటుందో దాని అయితే మొబైల్ డేటాతో అప్డేట్ చేయాలని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అప్డేట్ త్రూ మొబైల్ డేటా. దాని అయితే ఆఫ్ చేసి పెట్టుకుని ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో కూడా మీకు సెట్టింగ్స్లో వెళ్తే 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లో వెళ్తే అప్డేట్ సెక్షన్లో మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. దాని అయితే ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి గైస్. అండ్ నేను పర్సనల్లీ దీని అయితే యూస్ చేస్తున్నా. సో ఈ టిప్ ఏంటంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మనం డేటా దేనికి కేటాయిస్తాం చెప్పండి? ఒక బ్రౌజర్, వెబ్ బ్రౌజర్ మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం కాబట్టి బ్రౌజింగ్ చేస్తుంటాం. సో అదే మనకు ఎక్కువ శాతం డేటా అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రోమ్ కానీ, ఒపేరా మినీ కానీ ఏదైనా యూస్ చేయండి. సో అక్కడ ట్యాబ్స్ అయితే ఉంటుంది. ట్యాబ్ మీద ఇట్లా క్లిక్ చేస్తే మీకు చాలా పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. లైక్ 1 వీక్ 1 మంత్ నుంచి మీరు ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ట్యాబ్ అనేది మనకు ఓపెన్ అయి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ ట్యాబ్స్ మొత్తం క్లోజ్ చేయండి గైస్. నెట్ ఆన్ చేయగానే టెక్నికల్ ఏమవుతుందంటే ట్యాబ్స్ మొత్తం రిఫ్రెష్ అవుతుంటుంది. సో ఎంతో కొంత డేటా అనేది, ఎంతో కొంత కాదు సగం డేటా అనేది దానికే వెళ్ళిపోతుంది అనమాట. మీరు వన్స్ ఆ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ట్యాబ్స్ అనేవి మొత్తం ఒక 50 ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టారనుకోండి సమ్ వెబ్సైట్స్వి, మొత్తం రీలోడ్ అవుతుంది. సో మొత్తం డేటా అనేది ఫసక్ అయిపోతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఆ ట్యాబ్ ఉంటుందో ట్యాబ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు 3 లైన్స్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి క్లోజ్ ఆల్ ట్యాబ్స్ అయితే కొట్టేయండి. అన్ని ట్యాబ్స్ క్లోజ్ అయిపోతుంది. సో మీ బ్రౌజర్ అనేది కూడా కొంచెం ఫాస్ట్ ఉంటుంది, మీ డేటా అనేది సేవ్ అవుతుంది గైస్. అండ్ 8th టిప్ వచ్చేసరికి గైస్, నేను చాలామంది అయితే చూస్తూ ఉంటాను. సో అక్కర్లేని టైంలో కూడా ఇంటర్నెట్ అనేది ఆన్లో పెట్టుకుంటారు అనమాట. లైక్ ట్రావెలింగ్లో ఉంటారు, కాలేజ్లో ఉంటారు. సో అప్పుడు కూడా డేటా అనేది ఆన్లో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పడుకుంటారు, సో నైట్ పడుకున్నప్పుడు కూడా డేటా ఆన్ చేసి అయితే పెడుతూ ఉంటారు. సో అట్లా చేయకండి ప్లీజ్, డేటా అయితే ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇట్లాంటి నైట్లోనే మనకి ఎక్కువ అది నేను ఒక ప్రూఫ్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడొచ్చు, నేను డేటా ఆన్ చేసినా కానీ ఎంతో కొంత డేటా అనేది కన్జ్యూమ్ అయితే చేస్తుంది. ఇక్కడ నేను స్పీడ్లో అయితే చూపిస్తున్నాను. సో ఇట్లా అవుతుంటుంది. నైట్ అంతా మీరు పెట్టారనుకోండి ఎంతో కొంత డేటా అనేది వచ్చిన వెంటనే మార్నింగ్ మీరు లేయంగానే 50% అనేది అదే ఫసక్ అయితే అయిపోతుంది అనమాట. డేటా అయితే అవసరమైనప్పుడు మాత్రం ఆన్ చేసి అయితే పెట్టుకోండి, అక్కర్లేనప్పుడు ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. ఇది ఒక చాలా ప్రో టిప్ అనమాట. సో ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఈ టిప్స్ ఇప్పుడు నేనైతే చెప్పానో అంత ఫాలో అవ్వండి. సో ఇది గైస్ ఒక 8 టిప్స్ అయితే మీ డేటా సేవ్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీకు అనిపిస్తుండొచ్చు, కొంతమందికి అయితే అనిపిస్తుండొచ్చు, అరే బ్రో ఇవంతా మాకు తెలుసు బ్రో అని. సో తెలిసింటే ఇంతవరకు ఎందుకు వీడియో చూస్తున్నారు, ఎందుకు థంబ్నెయిల్ మీద క్లిక్ చేశారు? సో ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటా కదా. 8 టిప్స్లో మీకు ఏదో ఒకటి తెలిసిండదు. సో తెలుసుకున్నారు అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ అయితే. సో దీంట్లో ఈ 8 టిప్స్ అయితే యూస్ చేయండి. ఒక వీక్ యూస్ చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ దీంట్లో మీకు ఏ టిప్స్ తెలుసు, ఏ టిప్ కొత్తగా నేర్చుకున్నారు అది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. కొంచెం హెల్ప్ అయింది అనుకుంటాను. ఇంకొంచెం మీ డేటా సేవ్ చేసుకోవడానికి నేనైతే హెల్ప్
హెల్ప్ అయితే చేశాను. అండ్ వీడియో లైక్ చేయండి, కొద్దిగా వచ్చారో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. గ్యాడ్జెట్స్, లేటెస్ట్ అన్బాక్సింగ్స్ ఇవంతా మీకు కావాలనుకుంటే మాత్రం టెక్నాలజీ తెలుగులో మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దిస్ ఆర్ జస్ట్ సెండింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, పీస్.